సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపురంలో తేనెటీగలు గ్రామస్తులపై మూకుమ్మడి దాడి చేశాయి. తేనెటీగల దాడిలో గ్రామస్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ వ్యక్తికి శరీరంపై ఖాళీ లేకుండా వందల సంఖ్యలో తేనెటీగలు దాడి చేశాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జనంపైకి ఒక్కసారిగా తేనెటీగలు రావడంతో తప్పించుకునే అవకాశం లేకపోయిందని గ్రామస్తులు తెలిపారు. 108 అంబులెన్స్ సహాయంతో కొందరిని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరికొంతమంది ఆటోల్లో ఆసుపత్రికి చేరుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో తేనెటీగలు దాడి చేయడం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. మా వెంకటాపూర్ గ్రామం నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో హై స్కూల్ ఉంది. దాదాపు 8:30 నుంచి 9 గంటల మధ్యలో స్కూల్కు అందరూ పిల్లలు వెళ్తున్నారు. ఆ గొల్లగడ్డల కాడ మర్రి చెట్టు అని ఉంటుంది, దానికి పెద్ద తేనె ఉంది. ఆ ఈగలు లేచి పిల్లల మీద అటాక్ చేసింది. దాదాపుగా ఒక 10 నుంచి 15 మందికి ఈగలు కరవడం జరిగింది. అందరినీ హాస్పిటల్కు తీసుకువెళ్ళినాము.